అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియన్ చిత్రం వారణాసి విడుదల తేదీని దర్శకధీరుడు SS రాజమౌళి అధికారికంగా ప్రకటించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం వచ్చే ఏడాది అంటే 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లోకి రానుంది. కొంతకాలంగా ఈ సినిమా విడుదల తేదీపై ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ శుక్రవారం చిత్ర బృందం దీనిపై స్పష్టతనిచ్చింది. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి తన ఎక్స్ ఖాతాలో రిలీజ్ డేట్ పోస్టర్ను పంచుకుంటూ 2027 ఏప్రిల్ 7 #వారణాసి అని పోస్ట్ పెట్టారు. దాదాపు అదే సమయంలో మహేష్ బాబు కూడా ఇదే పోస్ట్ను తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో సినిమా విడుదలపై వస్తున్న అన్ని రకాల ప్రచారాలకు తెరపడినట్లయింది. గత ఏడాది హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేలాది మంది అభిమానుల సమక్షంలో ఈ సినిమా టైటిల్ను అట్టహాసంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఈ చిత్రానికి గ్లోబ్ ట్రాటర్ అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉండేది. భారత సినీ చరిత్రలోనే అతిపెద్ద ఫ్యాన్ ఈవెంట్లలో ఒకటిగా నిలిచిన ఈ కార్యక్రమంలో సినిమా కోసం ఏర్పాటు చేసిన 100 అడుగుల ఎత్తు, 130 అడుగుల వెడల్పు గల భారీ స్క్రీన్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రంలో మహేష్ బాబు రుద్ర అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనుండగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే ప్రతినాయకుడి పాత్రలో ప్రేక్షకులను భయపెట్టనున్నారు. ఇప్పటికే విడుదలైన వీరి ఫస్ట్ లుక్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మనశంకర వరప్రసాద్ గారు సక్సెస్ మీట్ సందర్భంగా సినిమాలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఈ దుమారానికి ఆజ్యం పోశాయి. సినిమా ఇండస్ట్రీని అద్దంతో పోల్చిన ఆయన ఇండస్ట్రీ చాలా బాగుందని, అవకాశాల కోసం అడ్డదారులు తొక్కాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి స్పందిస్తూ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పారు. చిరంజీవి వ్యాఖ్యలు ప్రస్తుత పరిస్థితికి భిన్నంగా ఉన్నాయని అన్నారు. చిరంజీవి తొలి రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండేవో తమకు తెలియదని, కానీ ఇప్పుడు పరిస్థితులు మొత్తం మారిపోయాయని వ్యాఖ్యానించారు. మరోవైపు ఇదే అంశంపై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా స్పందించారు. ఇండస్ట్రీలో వేధింపులు లేవని ఎవరూ చెప్పలేరని ఆయన అన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో తొలి రోజుల నుంచే ఈ సమస్య ఉందని చెప్పారు. ఒకప్పుడు రాజకుటుంబాల వారు, జమీందారుల మహిళలు కోసమే సినిమాలు తీసేవారని అన్నారు. ప్రస్తుతం ఏడాదికి దాదాపు 250 సినిమాలు నిర్మితమవుతుంటే వాటిలో 30 నుండి 40 సినిమాలు మహిళలను వాడుకునే ధోరణితోనే నిర్మితమవుతున్నాయని తమ్మారెడ్డి చెప్పారు. లైంగిక వాంఛలు తీర్చుకోవాలనే ధోరణి పరిశ్రమలోని ఒకరిద్దరు సినీ పెద్దల్లో ఉందని అన్నారు. కాస్టింగ్ కౌచ్ గురించి చిన్మయి చెప్పింది నిజమేనని చెప్పారు. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కలల ప్రాజెక్టుగా భావిస్తున్న వేల్పారి సినిమాపై మరోసారి ఆసక్తికరమైన ప్రచారం మొదలైంది. ఈ చిత్రాన్ని 2 హీరోల కథగా మార్చి అందులో ప్రధాన పాత్రల కోసం కోలీవుడ్ స్టార్ విక్రమ్, బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్లను తీసుకోవాలని శంకర్ ఆలోచిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ మీడియా ఈ భారీ ప్రాజెక్టు నిర్మించడానికి ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తోంది. సినిమా బడ్జెట్ పూర్తి చేయడానికి పట్టే సమయం వంటి వివరాలను శంకర్ను ఆ సంస్థ అడిగినట్టు కూడా వార్తలొస్తున్నాయి. అయితే ఈ ఊహాగానాలపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రముఖ తమిళ రచయిత సు వెంకటేశన్ రాసిన వీరయుగ నాయగన్ వేల్పారి అనే చారిత్రక నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. వేల్పారి తమిళనాట గొప్ప దాతృత్వం, ధైర్య సాహసాలకు ప్రసిద్ధి చెందిన రాజు. ఎండిపోతున్న ఒక మల్లె తీగకు తన రథాన్నే పందిరిగా ఇచ్చిన గొప్పదనం ఆయనది. అందుకే ముల్లైకు తేర్ కొడుతాన్ పారి అనే సామెత తమిళనాట ఇప్పటికే ప్రాచుర్యంలో ఉంది. తమిళ సాహిత్యంలో పేర్కొన్న 7 గొప్ప దాతలలో వేల్పారి ఒకరు. గతంలో ఒక కార్యక్రమంలో మాట్లాడిన శంకర్ లాక్డౌన్ సమయంలో వేల్పారి పుస్తకం కోసం ప్రయత్నించినా దొరకలేదని, రచయిత సు వెంకటేశన్ తన సొంత కాపీని చదవడానికిచ్చారని గుర్తు చేసుకున్నారు. 2000 ఏళ్ల నాటి రాజు గురించి అంత గొప్పగా రాసిన నవల తనను ఎంతగానో ఆకట్టుకుందని శంకర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ క్రేజీ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందా అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన సల్మాన్ ఖాన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ ప్రేమ వ్యవహారం గురించి ప్రముఖ నిర్మాత శైలేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఫిరాక్, పేజ్ 3 వంటి చిత్రాలను నిర్మించిన ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వారి బంధాన్ని ఒక వైలెంట్ లవ్ స్టోరీగా అభివర్ణించారు. వీరిద్దరి మధ్య ఉన్నది తీవ్రమైన ప్రేమ అని, రోమియో జూలియట్ కథ లాంటిదని పేర్కొన్నారు. గతంలో ఐశ్వర్యరాయ్ నివాసం వద్ద సల్మాన్ ఖాన్
అర్ధరాత్రి గొడవ చేశారన్న ఆరోపణలను శైలేంద్ర సింగ్ పరోక్షంగా ప్రస్తావించారు. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ ఉంటున్న బిల్డింగ్లోనే ఐశ్వర్య కూడా ఉండేవారు. ఆ సమయంలో సల్మాన్ అక్కడికి వెళ్లటం, జరిగిన గొడవ అందరికీ గుర్తునే ఉంటుంది. ఆ తర్వాత ఓ అవార్డ్ ఫంక్షన్ కు ఐశ్వర్య నల్ల కళ్లద్దాలు పెట్టుకుని వచ్చారు. సల్మాన్ చాలా ప్యాషనెట్ వ్యక్తి. ఐశ్వర్య ఎంతో గౌరవప్రదమైన హుందాగా ఉండే మనిషి అని శైలేంద్ర వివరించారు. అయితే ఆ ఘటన గురించి ఐశ్వర్య తనతో ఎప్పుడూ చర్చించలేదని, తాము అంత సన్నిహితులం కాదని స్పష్టం చేశారు. ఐశ్వర్య చాలా ప్రైవేట్ వ్యక్తి అని, ఆమె వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని సూచించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు మారుతి రూపొందించిన హారర్ కామెడీ చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 9న థియేటర్స్లోకి వచ్చి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ హారర్ కామెడీ చిత్రం విడుదలైన నెల రోజులలోపే డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుండటం గమనార్హం. ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్స్టార్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను అత్యంత భారీ ధరకు సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ది రాజా సాబ్ తమ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంటుందని సంస్థ అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ ఈ సినిమాను వీక్షించొచ్చు. థియేటర్స్లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినప్పటికీ ప్రభాస్ను వింటేజ్ లుక్లో చూడాలనుకున్న అభిమానుల కోసం ఈ చిత్రం ఓటీటీలో వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతుంది. తమిళనాడు ప్రభుత్వం తాజాగా ప్రకటించిన రాష్ట్ర చలనచిత్ర అవార్డులు కోలీవుడ్లో సరికొత్త సందడిని నెలకొల్పాయి. 2016 నుంచి 2022 వరకు విడుదలైన సినిమాలకు సంబంధించి 7 ఏళ్ల పురస్కారాలను ఒకేసారి వెల్లడించడం విశేషం. ఈ సుదీర్ఘ జాబితాలో సూర్య హీరోగా వచ్చిన జై భీమ్ చిత్రం ఏకంగా 7 విభాగాల్లో అవార్డులను కొల్లగొట్టి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ సినిమా 2021 ఏడాదికి గాను ఉత్తమ చిత్రంగా నిలవటమే కాకుండా దర్శకత్వం, నటన, సంగీతం వంటి ప్రధాన విభాగాల్లోనూ పురస్కారాలను కైవసం చేసుకుంది. విజేతల వివరాలను పరిశీలిస్తే విభిన్న చిత్రాలకు పెద్దపీట వేసినట్టుగా కనిపిస్తుంది. 2016లో మానగరం, 2017లో నయనతార ఆరం ఉత్తమ చిత్రాలుగా నిలవగా, 2018లో పరియేరుం పెరుమాళ్, 2019లో ధనుష్ నటించిన అసురన్ అవార్డులను దక్కించుకున్నాయి. 2020లో కూజంగల్, 2022లో సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన గార్గి ఉత్తమ చిత్రాలుగా ఎంపికయ్యాయి. ప్రతి ఏటా ఒక సామాజిక స్పృహ ఉన్న సినిమాకు లేదా కళాత్మక విలువలున్న చిత్రానికి ప్రభుత్వం ప్రాధాన్యతనివ్వడం గమనార్హం. నటీనటుల విభాగంలో కోలీవుడ్ స్టార్ హీరోలు తమ సత్తా చాటారు. విజయ్ సేతుపతి, కార్తీ, ధనుష్, సూర్య, ఆర్య, విక్రమ్ ప్రభు వివిధ సంవత్సరానికి గాను ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. అలాగే కీర్తి సురేష్, నయనతార, జ్యోతిక, అపర్ణ బాలమురళి, లిజమోల్ జోస్, సాయి పల్లవి తమ అద్భుత నటనకు గాను ఉత్తమ నటి పురస్కారాలను అందుకోబోతున్నారు. ఈ జాబితాలో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలకే అవార్డులు వరించడం విశేషం. ముఖ్యంగా జై భీమ్ సినిమా సాధించిన ఘనత ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఉత్తమ చిత్రంతో పాటు దర్శకుడు, నటి, సహాయ నటుడు, విలన్, సంగీతం, గాయకుడు విభాగాల్లో అవార్డులు రావడం ఈ సినిమా సాధించిన అరుదైన రికార్డ్. ఫిబ్రవరి 13న జరగనున్న అధికారిక వేడుకల్లో ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డుల ప్రకటనతో ఆయా చిత్ర యూనిట్లు సంతోషంలో మునిగిపోయాయి. ముఖ్యంగా చిన్న సినిమాలైన కూజంగల్, గార్గి వంటి చిత్రాలకు ప్రభుత్వం గుర్తింపునివ్వటం పట్ల విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 7 ఏళ్ల నిరీక్షణ తర్వాత వచ్చిన ఈ ప్రకటన తమిళ సినీ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ పురస్కారాల ప్రధానోత్సవానికి కోలీవుడ్ స్టార్లంతా తరలిరానున్నారు. స్పీచెస్ నేను కూడా ఐవ్ గివెన్ అంటే చాలా స్పెషల్ ఫీలింగ్. కానీ ఈరోజు సక్సెస్ మీట్ మేము ఇక్కడ పెట్టి రీజన్ ఒక్కటే అండ్ దట్ ఈస్ ది ఆడియన్సెస్. సో థ్యాంక్ యూ సో మచ్ మా ఆడియన్సెస్కి ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ టు బీ ఏబుల్ టు సెలబ్రేట్ మా సక్సెస్. అండ్ మా టీమ్ అందరికీ ఎంత హార్డ్ వర్క్ చేసి ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అండ్ ఈ సంక్రాంతి ఇంకా చాలా స్పెషల్ అయింది అండ్ హోపింగ్ దట్ వాట్ ఎవర్ కమ్స్ నెక్స్ట్ ది ఆడియన్సెస్ లవ్ కంటిన్యూస్ గ్రోయింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ టు ది ఆడియన్సెస్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఏ ప్రొడ్యూసర్కైనా ఇలా సక్సెస్ ఈవెంట్ పెట్టినప్పుడు డిస్ట్రిబ్యూటర్లు మేము కట్టిన డబ్బుకి రూపాయికి రూపాయి వచ్చిందని, లేకపోతే డబుల్ చేసిందని, లేకపోతే కమిషన్ వచ్చిందని చెప్పడమే పెద్ద ఇది కదా, సక్సెస్ కదా. అదంతా వాళ్ళే చెప్పారు కదా, ఇంకా నా సైడ్ నుంచి నేను చెప్పేదే ఉంటుంది. మీరు ఇందాక నుంచి ఫ్లాట్ కొంటారా, కార్ కొంటారా, ఎన్ని నేను తనతో మాట్లాడతా, మీరు ఎందుకు ఆయన రెచ్చగొడుతున్నారు ఇందా నుంచి? మీకు నాకు అంటే సంవత్సరానికి 2-4-5 సినిమాలు ఉంటాయి, మన 10 ఈవెంట్లు ఉంటాయి, 20 ఈవెంట్లు, మనం ఏం తర్వాత మాట్లాడుకోవచ్చు కదా. 2 సంవత్సరాలకు ఒకసారి హీరో సినిమా చేస్తాడు, అతన్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు మధ్యలో?
మన ఇద్దరిని కలిపి కొంటది ఆవిడ. మీరు ఆవిడికి మనం గిఫ్ట్లు ఇవ్వడం ఏంటి? అదే అందుకే అంటున్నా. ఇక్కడ నుంచి ఓవర్ టు నవీన్. ఇంకా రాజుగారి పెళ్ళి 7 తరాలు అటు 7 తరాలు ఇటు గుర్తుండిపోద్దని, అలాగే ఈ సంక్రాంతి మా అందరికీ 7 తరాలు అటు 7 తరాలు ఇటు గుర్తుండిపోద్ది. ఎందుకంటే తెలుగు సినిమా హిస్టరీలోనే మేబీ ఇలాంటి సంక్రాంతి వచ్చి ఉండదు. ఇన్ని సినిమాలు, ఇన్ని పెద్ద హీరో సినిమాలు, ఇంత కాంపిటీషన్లో మా సినిమా అనగనగా ఒక రాజు వినపడుతుందా కనపడుతుందా అని చాలామంది ప్రశ్నలు అడిగారు. నాకు చాలా టెన్షన్గా ఉండింది స్టార్టింగ్లో. సో అలాంటి ఒక కాంపిటీషన్లో వచ్చి కూడా సంక్రాంతి బ్లాక్ బస్టర్గా ఈరోజు మా సినిమా నిల్చుంది అంటే అది కేవలం మన తెలుగు ప్రేక్షకుల మ్యాజిక్. సో నేను ఎన్ని ఈ టూర్లు చేసినా, ఎంత మీకు థ్యాంక్ యూ చెప్పుకున్నా కూడా అది చాలా చాలా తక్కువే. ప్రతి ప్రేక్షకుడికి ఎవరైతే మా సినిమా సితారా ఎంటర్టైన్మెంట్ సినిమా, మా నాగవంశీ గారి సినిమా, నా నవీన్ సినిమా వస్తుందని నమ్మి ఫస్ట్ డే వెళ్ళి టికెట్ కొని మీ కష్టార్జితం మా సినిమా మీద పెట్టినందుకు పేరు పేరున ప్రపంచవ్యాప్తంగా న్యూజెర్సీ కానీ, ఏలూరు కానీ, నెల్లూరు కానీ, అటు యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, ఈ ప్రతి ఒక్కరు తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా కూడా మీ అందరికీ నేను శిరస్సు వచ్చి నేను పాదాభివందనాలు చేసుకుంటున్నాను. మీరు లేకపోతే అసలు నవీన్ పోలిశెట్టి అనే వ్యక్తే ఉండడు. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక 2-3 పేర్లు రాసుకొని వచ్చాను నేను, వాళ్ళ గురించి నేను ఖచ్చితంగా మాట్లాడాలి. ఈరోజు నాకు అన్నిటికన్నా సంతోషంగా ఏముందంటే ఇక్కడ మా డిస్ట్రిబ్యూటర్సు, ఎగ్జిబిటర్సు అందరూ వచ్చి స్టేజ్ మీద వాళ్ళ ఫేస్ మీద ఒక చిరునవ్వు, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి చెప్పడం, మా సినిమా రన్ గురించి చెప్పడం నేను మొదటిసారి చూడడం. అండ్ చాలామంది వాళ్ళలో నా 4 సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారంట. సో ఫస్ట్ థింగ్, నేను ఒక కథ విన్నప్పుడు నేను 3 గురించి ఖచ్చితంగా ఆలోచిస్తా. కథ విన్నప్పుడు ఫస్ట్ మా ప్రొడ్యూసర్కి డబ్బులు లాస్ అవ్వకూడదు. 2 మా డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్, వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాకి మనం పెడుతున్న బడ్జెట్కి ఖచ్చితంగా వాళ్ళు బ్రేక్ ఈవెన్ అవ్వాలి. అది అవ్వాలి. వాళ్ళు వాళ్ళ సొంత కష్టార్జితం పెడుతున్నారు, వాళ్ళు లాసెస్లోకి వెళ్ళకూడదు అనేది ఒక నా మైండ్లో తిరుగుతూ ఉంటుంది. అండ్ 3వది, చాలామంది శాలరీడ్ ఎంప్లాయీస్, చాలామంది కష్టపడి వాళ్ళ కష్టార్జితం, ఫ్యామిలీస్ కానీ, స్టూడెంట్స్ కానీ, మీ కష్టార్జితం పెట్టే ఆడియన్స్, ఈ 3కి వాళ్ళు పెట్టే డబ్బుకి వాల్యూ ఇవ్వాలని నేను ప్రతి సినిమా కథకు ఆలోచిస్తాను. సంవత్సరానికి ఒక 2-3 కథలు చేయడం పెద్ద విషయం కాదు, చేసేయచ్చు. బట్ ఆ 2-3 కథలు వీళ్ళు 3కి వర్కౌట్ అవ్వాలనేదే నా మెయిన్ రెస్పాన్సిబిలిటీ. సో ఇందాక మా డిస్ట్రిబ్యూటర్ అంటున్నారు 4వ సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంట. సో వరుసగా మీ అందరూ తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన సపోర్ట్కి వీళ్ళందరూ ఇప్పటిదాకా ఎప్పుడూ నా సినిమాకి లాస్ చూడలేదని చెప్పడం నాకు చాలా 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 సంతోషంగా ఉంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి, అండ్ ఇప్పుడు అనగనగా ఒక రాజు. ఒకప్పుడు ముంబైలో ఆడిషన్స్ చేస్తూ తిరుగుతున్న టైంలో ఎన్నోసార్లు నేను గివప్ చేసేయాలనుకున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ జర్నీ అనేది చాలా చాలా కష్టం. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో అవడం అనే జర్నీ, అది ఎవరన్నా ఆ జర్నీ చేస్తే కానీ అది దానిలో ఉన్న డిఫికల్టీస్ ఏంటో ఎవరికి అర్థం కావు. ఇలాంటి ఆ రోజులు నాకు గుర్తొస్తున్నాయి. చాలా రోజులు యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్న టైంలో యూట్యూబ్ నుంచి సినిమాకి వచ్చి హీరో అయిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఎవరు లేరు, అసలు అది చరిత్రలో జరగలేదని చాలామంది నన్ను నిరాశపరిచారు ఆ టైంలో. సో కట్ చేస్తే ఈరోజు తెలుగు ప్రేక్షకులు వరుసగా 4వ బ్లాక్ బస్టర్ అందించారు. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ కష్టపడతాము, అందరూ టాలెంటెడే, కానీ దీనిలో ఒక ఎక్స్ ఫ్యాక్టర్, ఈ విజయాల్లో ఒక ఎక్స్ ఫ్యాక్టర్, ఒక మ్యాజిక్ అనేది జరుగుతుంది. ఆ మ్యాజిక్ అనేది ఇగో మీరందరూ చూస్తున్నారు కదా, మీ అందరి నుంచి వస్తుంది. సో థ్యాంక్ యూ. మమ్మల్ని నమ్మి, నా సినిమాల్ని నమ్మి, ప్రతిసారి ఎంత కాంపిటీషన్లో వచ్చినా, ఏ టైంలో వచ్చినా నా సినిమాల్ని మోస్తున్న మీ తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున నేను ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పుకున్నా కూడా అది సరిపోదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో ఒక చిన్న మెసేజ్ మేము చెప్పాలనుకున్నాం, అది ఎవరికైనా అందిందో లేదో కూడా నాకు తెలియదు. ఈ సినిమా ఇందాక బాబీ గారు చెప్తున్నట్టు, బాబీ గారు ఉన్నారా ఇక్కడ, వెళ్ళిపోయారు. ఇందాక బాబీ అన్న చెప్తున్నట్టు ఈ సినిమా రైటింగ్ చాలా చాలా కష్టమైంది. ఎందుకంటే అప్పుడు నాకు మేజర్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఈ సినిమా కథ రాయడం అప్పుడే మొదలెట్టాను. అండ్ ఆ టైంలో నాకు ఎన్నోసార్లు ఒక ల్యాప్టాప్లో అలా ఓపెన్గా పేజ్ పెట్టుకొని ఇది ముందుకెళ్ళట్లేదు, ఎన్నోసార్లు గివప్ చేసేయాలనిపించింది, ఎన్నోసార్లు ఇది వర్కౌట్ అవ్వట్లేదు, సీన్స్ బాగా రావట్లేవు అని అనిపించింది. బట్ సమ్హౌ నేను, మా రైటర్ చిన్మయ్, తర్వాత మారి మమ్మల్ని జాయిన్ అయ్యి మేమందరం ఒకరినొకరిని పుష్ చేసుకొని ఆ 1.5 year స్క్రిప్టింగ్లోనే ఎలాగైనా మనం పండక్కి సినిమా తీసుకురావాలి,
ప్రేక్షకులు ఆల్రెడీ 3 హిట్లు ఇచ్చారు, వాళ్ళకి ఇంకా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎక్కడా తగ్గకుండా మన రైటింగ్ ఉండాలి అని ఒకరినొకరు పుష్ చేస్తూ ఆ డార్క్ ఫేజ్లో, ఆ టఫ్ ఫేజ్లో మేము సమ్హౌ వీ కెప్ట్ గోయింగ్ త్రూ దట్ ఫేజ్. సో ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు ఇస్తున్నానంటే మీ అందరి లైఫ్లో కూడా ఏదో ఒక ఆబ్స్టకల్స్, ఏదో ఒక టఫ్ ఫేజ్ వస్తుంది, ఏదో ఒక లో ఫేజ్ వస్తుంది. మనకి లేచి ఇంటి నుంచి బయటికి రావాలనిపించదు, మనకి మళ్ళీ ట్రై చేయాలనిపించదు. అలా అనిపించినప్పుడు ఈ అనగనగా ఒక రాజు, ఈ నవీన్ పోలిశెట్టి జర్నీని ఒక్కసారి మీరు గుర్తు చేసుకొని మళ్ళీ ఒకసారి లేచి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా, మీరు హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా ఆన్ ది అదర్ సైడ్ సక్సెస్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. అదైతే నా ఈ జర్నీలో మా సినిమాలో మేము చెప్పింది కూడా, రాజు క్యారెక్టర్ యాక్చువల్గా కష్టపడకుండా కోట్లు వచ్చేస్తే బాగుండని అనుకునే క్యారెక్టరు. ఈ సినిమాలో కూడా మేము చెప్పాలి అనుకుంది అదే. అభిషాన్ జీవింత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ వెల్కమ్ టు తెలుగు సినిమా. దిస్ ఈజ్ ఆల్ ఆర్ తెలుగు మీడియా. Yes, finally now I can say this. Andariki namaskaram. I always wanted to say this because also on Tourist Family also we tried to come here and promote our film, but it didn't happen. And first of all, thank you so much for Tourist Family because a lot of love from Telugu people. You all supported this film, and even yesterday I got some comments from again Telugu people. They said like we loved the film and all. Same again, I want you all to watch this film, and definitely this is gonna be one of your favorite film. I'm very confident about it. And With Love is all about nostalgia, the beautiful memories you had in your past lives. It speaks about love, and you saw the last part, right? The Namas part, and so many memories like that. You all must have done that, right? So many things which you can connect to it. Yes, I want you all to watch the film, support the film. Definitely, this will, again, one of your favorite films. I'm very sure about that. Thank you so much. February 6th, please do watch it. And Rana sir, thank you so much. You made this film bigger and bigger. Thank you so much. And then thank you my producers and Anashra, and also my director Madan. Yes, it's a very special moment for me. Thank you. Yes. సో మీకు డైరెక్టర్గా బాగుందా, యాక్టర్గా బాగుందా? I like both, to be honest. Yeah, I like all. సో ఏది ఈజీ పార్ట్ అనిపించింది మీకు యాజ్ అ డైరెక్టర్ ఆర్ యాజ్ అ యాక్టర్? Actor is easy. యాక్టర్ ఈజ్ ఈజీ. దట్స్ సో నైస్. సో మీరు అన్ఎక్స్ప్రెస్ లవ్ సో ఎవరికి చెప్పాలనుకుంటున్నారు? No, I express my love, and she is in my home as my wife. Oh, right now. that's so nice. So no problem for me. That's so nice. Thank you so much. Yes. అండ్ ఇప్పుడు మా బ్యూటిఫుల్ అండ్ ప్రెటియెస్ట్ అనస్వర రాజన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Hi, Andariki Namaskaram. Good afternoon. First of all, thank you so much, media. Thank you for coming. And Rana Garu, so happy to collaborate with you. So happy to work with you. So I think Murthy Garu just after watching the trailer, even Murthy Garu got connected to certain scenes. So I think just like that, everybody can connect to it, just like him. So I was so happy and I was so excited when he got connected to certain scenes. So this is it. This is the film. Okay. So we have shown everything in the trailer. This is it. This is a simple, cute movie, and it's coming to theaters on Feb 6th, the Valentine's week. And I'm so happy to come back to Hyderabad again. Hyderabad is like my second home, and I'm so happy to come back here for the promotion of my Tamil film. And yes, that's it. With love, we made with love, with lots of love, and we are giving it to you with lots of love. Yeah, thank you so much. And also, Abhi practiced a lot to say Andariki Namaskaram. So. Yes. మీకు అట్లీస్ట్ కొంచెమైనా టచ్ ఉంది కదా తెలుగులో, నేర్పించారా ఏమైనా మీ హీరోకి? అందరికీ నమస్కారం. అది కాకుండా అదా ఇలా అందరికీ నమస్కారం అదా. ఓకే, సో అందరినీ అడుగుతున్నా, మీరు కూడా ఆన్సర్ చేస్తే బాగుంటుంది. సో అలా మీకు స్కూల్ లైఫ్లో ఎప్పుడైనా క్రష్ ఉన్నదా అట్లా? అప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేక ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకుంటే ఏం చెప్పాలి అనుకుంటున్నారు? Yes, I had a unexpressed crush, not a love. Okay. Crush when I was in school, and I don't want to talk more about it. It's a closed chapter. అట్లీస్ట్ ఆవిడ ఒప్పుకున్నారు క్రష్ ఉన్నింది అని చెప్పి. బట్
ఏం చెప్పాలి అనుకుంటున్నారు అన్నది చెప్పలేను అంటున్నారు. బట్ ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సో Thank you so much. థ్యాంక్ యూ. భల్లాల దేవా మా ఎనర్జెటిక్ రానా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ చూశారు కదా అన్ఎక్స్ప్రెస్ లవ్ గురించి ఎంతమంది ఎంత బ్యూటిఫుల్గా మాట్లాడారు. అండ్ నాకు ఇన్ని ప్రెస్ మీట్లు చూస్తూ ఉంటాం మిమ్మల్ని అందరినీ. బట్ ఐ థింక్ చాలామంది కనెక్ట్ అయ్యి ఎక్కడో ఇక్కడ ఉన్న మూర్తి గారు అన్నారు, ఆయన కూడా వెళ్ళిపోయారు. బట్ చెప్పు. ఓ ముగ్గురు ఉన్నారా? సో దిస్ గ్రూప్ హ్యాస్ 3 దట్ ఫీల్ లైక్ ఇట్స్ దేర్ స్టోరీ. సో మెన్షన్ చేసిన మూర్తి గారు అని వెళ్దాం. బట్ ఏంటంటే మ్యాన్షన్ హౌస్ మూర్తి గారు ఆయన పేరు. అరే నువ్వే అన్నావు కదరా కాదా? సో అంటే ఇంత ప్రెస్ మీట్ ఇంత ఫన్గా జరిగి దానికి రీజన్ ఇస్ బికాస్ ఐ థింక్ ద స్టోరీ ఇస్ కనెక్టెడ్, దీస్ క్యారెక్టర్స్ హెవ్ కనెక్టెడ్ టు యూ. సో విషింగ్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ మేక్ మోర్ అండ్ మోర్ ఫిల్మ్స్, బ్రింగ్ దెమ్ టు తెలుగు అండ్ హియర్ యూ గో, ఇట్స్ ఆల్వేస్ హోమ్. ఆల్ ది బెస్ట్ గైస్, థ్యాంక్ యూ. అన్ఎక్స్ప్రెస్లో నేను చిన్నప్పుడు ఓవర్గా ఎక్స్ప్రెస్ చేసి తప్పైపోయింది. సో నేను చెప్పకూడదు అనుకుంటున్నా ఇంకా. కాదు మీరు చెప్పండి, ఎవరైనా క్రష్ ఉంటే వాళ్ళకి. లేదండి, ఓవర్గా ఎక్స్ప్రెస్ చేశానండి చిన్నప్పుడు, అందుకే ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయడం కూడా మానేస్తున్నాను నేను. ఓకే. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.